today we are going to discuss about our topic is Heisenberg uncertainty principle. So హైసెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో బోర్ క్వాంటమ్ థియరీ ఏం చెప్తుంది? ఎలక్ట్రాన్ రివాల్వ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఆర్బిట్. ఎస్ ఆర్ నో? డి బ్రోగ్లీ ఈక్వేషన్ ఏం చెప్తుంది? వెన్ న్యూక్లియస్ రివాల్వ్ ద ఎలక్ట్రాన్ లైక్ యాజ్ ఎ వేవ్, అంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేటివి ఏంటి, ఒక వేవ్ లాగా తిరుగుతాయని చెప్పింది. అవునా? సో హైసెన్బర్గ్ ఏం చెప్పిండు? ఇతని ప్రిన్సిపల్ ఏంటి? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ బోత్ ఎలక్ట్రాన్ పొజిషన్ అండ్ మూమెంటమ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ ఆటమ్ సైమల్టేనియస్లీ అండ్ యాక్యురేట్లీ. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ఎలక్ట్రాన్ పొజిషన్ అండ్ మూమెంటమ్ సైమల్టేనియస్లీ యాక్యురేట్లీ. అంటే ఒకటే కాలంలో ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని కానీ మూమెంటమ్ని కానీ ఒకటేసారి క్యాలిక్యులేట్ చేయడం అనేది సాధ్యం కాదు. సో వీ కెన్ క్యాలిక్యులేట్ ద పొజిషన్, సో ద మూమెంటమ్ ఈజ్ error. So we can momentum is you can calculate, the position is error. అంటే పొజిషన్ని కనుక్కున్నాం అనుకోండి, మూమెంటం అనేది ఏంటి, ఎర్రర్ వస్తుంది. మూమెంటాన్ని కనుక్కున్నాం అనుకోండి, పొజిషన్లో ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఇదే ప్రిన్సిపల్. It is impossible to determine electron position and momentum simultaneously and accurately. So what is the equation of Heisenberg? So delta p greater than or equal to h by 4 pi. So delta x means uncertainty position. Delta x means uncertainty position. Delta p means uncertainty momentum. So delta x into delta p greater than or equal to h by 4 pi. So delta x means uncertainty position, అంటే పొజిషన్ని కనుక్కోవడంలో ఎర్రర్ అనమాట. సో అన్సర్టినిటీ మూమెంటం అంటే మూమెంటాన్ని కనుగొనడంలో ఎర్రర్. సో ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? డెల్టా పి మూమెంటమ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డెల్టా వి. సో మాస్ ఆఫ్ ద పార్టికల్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. ఇక్కడ మనం ఏంటంటే పి ప్లస్లో ఈ ఎం ఇంటూ డెల్టా విని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో డెల్టా ఎక్స్ ఎం ఇంటూ డెల్టా వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 4 pi. సో ఎం ఇక్కడికి తీసుకొస్తే డెల్టా ఎక్స్ డెల్టా వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 4 pi m. So this is a Heisenberg uncertainty principle. It is impossible to determine electron position and momentum simultaneously and accurately. So delta x means uncertainty position, delta v means uncertainty velocity. Delta x into delta v is inversely proportional to mass. For example, mass of the particle is increasing, error is decreasing. So very important point beta. So mass of the particle is increasing, error is decreasing. Error is increasing. So mass of the particle decreasing. అంటే ఏంటి? మాస్ ఆఫ్ ద పార్టికల్ ఇంక్రీజ్ అయితే ఎర్రర్ అనేది ఏంటి, డిక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటి, మనం క్రికెట్ బాల్ ఇలాంటివి తీసుకున్నాం అనుకో, ఎర్రర్ అనేది ఏంటి, మనకు వెలాసిటీ పొజిషన్ కనుక్కోవడంలో ఎర్రర్ అనేది ఏంటి, మనకు తక్కువ వస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు మాస్ ఆఫ్ ద పార్టికల్ డిక్రీజింగ్ అంటే ఎలక్ట్రాన్ తీసుకుందాం, మాస్ తక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఏంటి, ఎర్రర్ అనేది ఎక్కువ వస్తుంది. వెలాసిటీ అండ్ పొజిషన్ కనుగొనడంలో ఎర్రర్ అనేది ఏంటి ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే మాస్ ఆఫ్ ద పార్టికల్ తక్కువ కదా. సో మాస్ ఆఫ్ ద
the particle is increasing, error is decreasing. So error is increasing, so the mass of the particle is decreasing. So this is a Heisenberg uncertainty principle. It is impossible to determine electron position and momentum simultaneously and accurately. So delta x into delta p greater than or equal to h by 4 pi. So ఇది ఈ విధంగా వచ్చింది. పీ ప్లస్లో మనం ఏంటి ఎం ఇంటూ డెల్టా విని సబ్స్టిట్యూట్ చేసి తర్వాత మనం ఈ విధంగా రాసుకోవచ్చు. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 4 పై. సో డెల్టా ఎక్స్ మీన్స్ అన్సర్టినిటీ పొజిషన్ అండ్ డెల్టా వి ఇంటూ వెలాసిటీ. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వెలాసిటీని కనుక్కొని ఏంటి పొజిషన్ వాల్యూ ఎంత వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ విధంగా వస్తుందో అసలు కేస్ 1 కేస్ 2ని మనం ఇప్పుడు చూద్దాం. So if position is 0 means measure the position. So what happened the velocity? So we can calculate the position. So what is the velocity value? అంటే ఎర్రర్ వస్తుందా ఈక్వల్ వస్తుందా మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా ఎక్స్ అంటే పొజిషన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అప్పుడు ఏంటి వెలాసిటీ, ఫైండ్ అవుట్ ద వెలాసిటీ. సో డెల్టా వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 4 పై ఎం డెల్టా ఎక్స్. ఓకే, సో డెల్టా వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 4 పై ఎం డెల్టా ఎక్స్ వాల్యూ 0. సో ఇది 0 అయినప్పుడు ఇదంతా మొత్తం పార్ట్ ఏమవుతుంది 0 అవుతుంది కదా. సో డెల్టా వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే ఇదంతా 0 అయినప్పుడు ఇది ఏంటి ఇది ఇన్ఫినిటీ అవుతుంది అంటే ఎర్రర్ వచ్చింది. సో వీ కెన్ క్యాలిక్యులేట్ ద పొజిషన్, ద వెలాసిటీ ఈస్ ఎర్రర్. అంటే అప్రాక్సిమేట్గా కనుక్కోలేం. ఇన్ఫినిటీ అని అంటే ఏంటి మొత్తం ఎర్రర్. అంటే వీ కెన్ ఫైండ్ అవుట్ ద పొజిషన్, ద వెలాసిటీ ఈస్ ఇన్ఫినిటీ. సో ఇట్ మీన్స్ ఎర్రర్. సో దిస్ ఈజ్ అ కేస్ 1. నౌ కేస్ 2. సో వీ కెన్ మెజర్ ద వెలాసిటీ. సో వాట్ హ్యాపెండ్ ద పొజిషన్ డెల్టా ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 4 పై ఎం డెల్టా వి. సో డెల్టా ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 4 పై ఎం డెల్టా వి. సో డెల్టా వి ఈక్వల్ టు 0. సో ఇదంతా ఏమైపోతుంది 0. 0 అంటే ఇన్ఫినిటీవే కదా. సో డెల్టా ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇన్ఫినిటీ. ఎస్ ఆర్ నో? So we can calculate the velocity, the position is infinity. So while you can calculate the position, so the velocity is error. So Heisenberg ఏమంటుండంటే ఇప్పుడు మనం పొజిషన్ని కనుక్కుంటే ఏంటి వెలాసిటీ ఎర్రర్ వచ్చింది, వెలాసిటీని కనుక్కుంటే ఏంటి పొజిషన్ అనేది ఎర్రర్ వచ్చింది, అవునా? సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ఎలక్ట్రాన్ పొజిషన్ అండ్ మూమెంటమ్ సైమల్టేనియస్లీ. అంటే డెల్టా ఎక్స్ కనుక్కుంటే ఏంటి డెల్టా వి ఇన్ఫినిటివ్. సో డెల్టా వి కనుక్కుంటే క్యాలిక్యులేట్ చేస్తే మనకేంటి పొజిషన్ అనేది ఇన్ఫినిటివ్ అంటే ఎర్రర్. ఇన్ఫినిటివ్ వచ్చిందంటే ఏంటి ఎర్రర్ అన్నట్టే కదా. అంటే it is impossible to determine electron position and momentum simultaneously accurately. ఇప్పుడు మనం దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఇఫ్ పొజిషన్ ఈజ్ 10⁻³ మీటర్, సో మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ 9.1 into 10⁻³ kg. So find out the uncertainty velocity. So uncertainty position is 10⁻³ meter. So mass of the electron 9.1 into 10⁻³ kg. Find out the uncertainty velocity. Okay. So first find out చేద్దాం. So delta x, what is our formula? Delta x principle, delta v greater than or equal to h by 4 pi m. సో వెలాసిటీ అడుగుతుండు కదా అన్సర్టినిటీ వెలాసిటీ. సో డెల్టా v గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు h బై 4 పై m డెల్టా x. సో డెల్టా v గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు h ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత బెటా 6.626 ఇంటూ 10⁻34 kg మీటర్ స్క్వేర్ బై సెకండ్ బై 4 into pi value 3.14 into mass of the particle 9.1 into ఎంత ఇచ్చింది ఇక్కడ 10⁻³ kg డెల్టా x 10⁻³ మీటర్. కట్ చేయండి, మైనస్ కట్ చేస్తే మనకి ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేయండి. 6.626 బై
4 into 3.14 into 9.1. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకు అప్రాక్సిమేట్గా చేయండి, క్యాలిక్యులేట్ చేస్తే మనకు 0.0579 మీటర్ ఫర్ సెకండ్ వస్తుంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని మనం 5.79 ఇంటూ 10⁻⁻2 మీటర్ ఫర్ సెకండ్. అంటే ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోలేము, కాకపోతే ఎర్రర్ వచ్చింది. అంటే ఇక్కడ 10⁻⁻3 అంటే 10⁻⁻2 అంటే నియర్గా తీసుకోవచ్చు, కానీ ఒకటేసారి పొజిషన్ని మూమెంటాన్ని క్యాలిక్యులేట్ చేయలేము. పొజిషన్ ఇప్పుడు ఇక్కడ 10⁻⁻3, ఇక్కడ మనకి ఎంత వచ్చింది 10⁻⁻2. అంటే నియర్గా కనుక్కోవచ్చు వాల్యూ, కానీ సేమ్ రాదు. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ఎలక్ట్రాన్ పొజిషన్ అండ్ మూమెంటమ్ సైమల్టేనియస్లీ. సో పొజిషన్ కనుక్కుంటే వెలాసిటీలో ఎర్రర్ రావచ్చు, వెలాసిటీని కనుక్కుంటే పొజిషన్లో ఎర్రర్ రావచ్చు. సో దిస్ ఈజ్ అ హైసెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్. ఓకే స్టూడెంట్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.